మరి నిజంగానే నితీష్ కుమార్ను కేంద్ర మంత్రిగా చేయబోతుందా ఇక్కడ ఎన్డీఏ? మరి ఎన్డీఏ స్కెచ్ ఏందనేది ఇప్పటికి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఉన్నట్టుండి కేవలం 4 నెలలకే ఎందుకు సీఎం నుంచి పోస్టు ఊడగొడుతున్నారు? ఈయన కుమారుడు నిశాంత్ ఉంటాడు. ఈయన కుమారుడు నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది డిప్యూటీ సీఎం. మరి నితీష్ కుమార్ సేవలు కేంద్రంలో ఏమైనా ఉపయోగించుకునే ఆస్కారం ఉందంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడే జరాల కొడుకును పైకి తీసుకొద్దామన్న ప్లాన్ మాత్రం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ అంటే భేదాభిప్రాయాలకు అయితే చోటు లేదని చెప్పుకోవచ్చు. నితీష్ అభిష్టానం మేరకే ఇక్కడ వాళ్ళ కొడుకును డిప్యూటీ సీఎంగా నియమించి తద్వారా కేంద్ర మంత్రిగా రాజ్యసభ ఎంపీ తీసుకొని తద్వారా కేంద్ర మంత్రిగా ఉండే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. మరి కేంద్ర మంత్రులు ఏమి ఇస్తారు, ఎవరిని పక్కన పెడతారు అనేది కూడా చూడాల్సిన